దృశ్యం పార్ట్ 3. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎవరైనా ఇంకా మూవీ చూడకపోతే ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో. ఇది జస్ట్ రివ్యూ మాత్రమే కాదు, ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఎ డిస్కషన్, థాట్స్ అండ్ ఒపీనియన్. ఈ మూవీ గురించి డిస్కస్ చేసే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ రీక్యాప్. పార్ట్ 1 ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెస్టింగ్ మిస్సింగ్ వరుణ్ కేస్. ఐజీ గీతా ప్రభాకర్ ప్లస్ పోలీసులు వన్ సైడెడ్గా ఫెయిల్ అవుతారు. రాంబాబు అండ్ ఫ్యామిలీ ఇన్నోసెంట్స్గా ప్రూవ్ అవుతారు. పార్ట్ 2 ఈజ్ ఆల్ అబౌట్ రివెంజ్. మనం ఐజీ గీత గారి క్యారెక్టర్ ఆల్రెడీ పార్ట్ 1లో చూసాం. షీఈ్ యారోగెంట్, ఈగోయిస్ట్ అండ్ ఎలా అయినా తన కొడుకు ఇన్నోసెంట్, రాంబాబు అండ్ వాళ్ళ ఫ్యామిలీయే ఏదో చేశారు అని బ్లైండ్గా బిలీవ్ చేసి దే గో టు ఎనీ ఎక్స్టెంట్ టు రీఓపెన్ ద కేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఫ్రెండ్. ఎన్నో ప్లాన్స్ వేసి ఎంత ట్రై చేసినా లాస్ట్లో ఒక మంచి ట్విస్ట్తో హీరో ఈ కేసు నుంచి కూడా బయటపడతాడు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్యాచ్ ఉంది. పార్ట్ 2 ఇంటరాగేషన్ సీన్‌లో హీరోయే మర్డర్ చేసినట్లు ఒప్పుకుంటాడు. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు దట్ హీరో తన కూతుర్ని కాపాడుకోవడానికి ఎవిడెన్స్ కూడా రెడీగా పెట్టుకున్నాడని వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైతే హీరో నా దగ్గర ఎవిడెన్స్‌తో సహా అన్ని డీటెయిల్స్ నేను సేఫ్‌గా పెట్టుకున్నాను, ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ వస్తే ఐ వాంట్ టు యూజ్ దోస్ ఎవిడెన్స్ అగైన్స్ట్ మీ అని చెప్తాడో, అక్కడ ఒక్కసారిగా ఐజీ గీతా ప్రభాకర్‌కి వాళ్ళ ఫ్రెండ్ సంపత్‌కి ఫ్యూజులు కట్ అయిపోతాయి. సరే ఏదో ఒకటి చేసి టైమ్ బీయింగ్ అట్‌లీస్ట్ రాంబాబునైనా అరెస్ట్ చేసి, తర్వాత వాళ్ళ కూతుర్ని టేక్ ఓవర్ చేసుకుందామని డిసైడ్ అవుతారు. బట్ అట్ ద ఎండ్ మళ్ళీ పోలీసులు ఫెయిల్ అవుతారు, విచ్ వి ఆల్ నో. అండ్ హియర్ కమ్స్ ద పార్ట్ 3. సో టు బిగిన్ విత్, అసలు ఈ మూవీ కోర్ ఐడియా ఏంటి? డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు? ఇక్కడ ఐజీ గీతా ప్రభాకర్ బ్లైండ్‌గా డిసైడ్ అయిపోతారు. ఇక్కడ రాంబాబుని దాటి ఏం చేయలేమని, వరుణ్ ఇన్సిడెంట్‌ని పక్కన పెట్టి డైరెక్ట్‌గా హీరో వాళ్ళ కూతుర్ని ఎలా అయినా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి అరెస్ట్ చేయాలని ఫిక్స్ అవుతారు. ఇప్పటి వరకు నేను చాలా రివ్యూస్ చూసాను అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మూవీ అండ్ దే హ్యావ్ దేర్ రీజన్స్. బట్ నా వరకు దిస్ మూవీ ఈజ్ ఆల్సో బ్రిలియంట్. అందరూ చెప్పేది ఏంటంటే ఫస్ట్ పార్ట్ అయ్యింది ఓకే, పోలీసులు ఫెయిల్ అయ్యారు, గుడ్. మళ్ళీ సెకండ్ పార్ట్ ట్రై చేశారు విచ్ ఈస్ నాట్ నెససరీ, బట్ స్టిల్ క్లైమాక్స్ ట్విస్ట్ వల్ల అందరూ సర్ప్రైజ్ అయ్యి ఎంజాయ్ చేశారు, ఓకే, వెల్ అండ్ గుడ్. ఇంకా ఆపేయచ్చు కదా, ఎందుకు సాగదీస్తున్నారు అని. ఇన్ మై ఒపీనియన్, దృశ్యం ఈజ్ నాట్ ఏ నార్మల్ వన్ లైనర్ మూవీ. జస్ట్ స్క్రీన్ మీద చూసి మూవీ అయిపోగానే లెట్స్ ఫర్గెట్ దిస్ అనుకోవడానికి. మనకు ఇలాంటి థ్రిల్లర్స్ చాలా రేర్గా వస్తాయి, వేర్ ఎవ్రీ డీటెయిల్స్ ఎగ్జైట్స్ యూ. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎంత రాంబాబు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్నోసెన్స్ అని ప్రూవ్ అయినా, ఫర్ టైమ్ బీయింగ్ ఇది జస్ట్ మూవీ, ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని మర్చిపోయి థింక్ ఇట్ లైక్ ఇది ఒక రియల్ స్టోరీ, మీ ఊర్లో జరిగిన స్టోరీ. మీరు డైలీ ఈ ఫ్యామిలీని డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటే, ఊర్లో ఉన్న కొందరు ఇంకా రాంబాబు వాళ్ళ ఫ్యామిలీని సస్పెక్ట్స్గానే చూస్తూ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ హీరో అలర్ట్గా ఉండాలి. కూతుర్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. వాళ్ళకి లోపల గిల్ట్ ఉన్నా బయటికి దే హ్యావ్ టు లుక్ నార్మల్. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ అసలు వాళ్ళు లైఫ్ని మళ్ళీ నార్మల్గా ఎలా లీడ్ చేస్తారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాట్. ఇక్కడ డైరెక్టర్ అదే చేశాడు. హీఈస్ ట్రావెలింగ్ విత్ ద క్యారెక్టర్స్, నాట్ విత్ ద స్టోరీ. ఈచ్ అండ్ ఎవ్రీ పే ఆఫ్ వాస్ బ్రిలియంట్. బట్ ఈ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటి అంటే తెలుగులో డబ్ చేయకపోవడం. అన్లెస్ మీరు ఈ మూవీని చాలా పర్సనల్ ఇంట్రెస్ట్తో చూస్తే తప్ప ఎవ్రీ ట్విస్ట్ని మీరు ఎంజాయ్ చేయడం కన్నా ఫస్ట్ డిస్కనెక్ట్ అయిపోతారు. బికాస్ మీకు ఒరిజినల్ మలయాళం క్యారెక్టర్స్ ఎవరో ఈ మూవీ కంటెక్స్ట్లో ఐడియా ఉండదు. ఈ మూవీలో దృశ్యం పార్ట్ 1లో పోలీస్ క్యారెక్టర్ చేసిన సమీర్, వీరభద్రం మళ్ళీ వస్తారు. సెకండ్ పార్ట్లో యాక్ట్ చేసిన షఫీ, సంపత్ రాజు, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, లాయర్ పూర్ణ, ఇలా చాలా క్యారెక్టర్స్ మళ్ళీ వస్తారు. బట్ థియేటర్లో మనం మూవీ చూస్తుంటే మనకు ఆ క్యారెక్టర్ ఎవరో తెలియదు. ఆ కన్ఫ్యూజన్లో మనం సగం డిస్కనెక్ట్ అయిపోతాం. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఫర్ దిస్ సినిమా. మన తెలుగులో ప్రాపర్గా రీషూట్ చేసి ఉండాల్సింది. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ తన పెద్ద కూతురికి ఎలా అయినా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని. ఐజీ గీతా ప్రభాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ఎలా అయినా రాంబాబు కూతుర్ని ఏదో ఒక కేసులో బుక్ చేసి అరెస్ట్ చేయాలని. ఆల్రెడీ మనం పార్ట్ 3 ట్రైలర్లో చూసినట్టు ఐజీ గీత ట్రామాలో ప్యారలైజ్ అయి ఉంటుంది. సో ఈ మూవీలో రివెంజ్ పార్ట్ మొత్తం తన హస్బెండ్ అయిన నరేష్ గారు లీడ్ తీసుకుంటారు. నరేష్కి ఈ మ్యాటర్లో ఎవరెవరు హెల్ప్ చేశారు, ఎలా ప్లాన్ చేశాడు అని మనకు ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతూ వస్తుంది. అండ్ హియర్ కమ్స్ ద క్లైమాక్స్. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే పార్ట్ 1 అండ్ 2లో హీరో ముందు నుంచే ప్లాన్ చేస్తూ ప్రిపేర్డ్గా ఉంటూ ఒక అడుగు ముందే ఉంటాడు పోలీసుల కన్నా. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే హీ కాంట్ ప్రిపేర్ బిఫోర్. ఇన్స్టాంట్గా ఒక సిచ్యువేషన్లో 2 ఇయర్స్గా ప్లాన్ చేసి తన కూతురు మీద రాబోయే ఎలిగేషన్ని హీరో ఒక్క నిమిషంలో మార్చేస్తాడు. దాట్ ఇంప్రెస్డ్ మీ. బట్ ఫైనల్లీ హీరో కూడా గివ్ అప్ ఇచ్చేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో నేను ఒక 5 ఇయర్స్ వరకు జైలుకి వెళ్తా, ఇక్కడితో మీరు రివెంజ్ ఆపేయండి, లేదని మళ్ళీ నా కూతురు జోలికి వస్తే ఈసారి చంపేస్తాను వార్నింగ్ ఇచ్చి హీరో అరెస్ట్ అవుతాడు. అండ్ ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.
ఐ హోప్ మూవీలో పాయింట్స్ డిస్కస్ చేస్తూనే నా ఒపీనియన్ కూడా ఇంక్లూడ్ చేశా. దాట్స్ మై రివ్యూ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద దృశ్యం పార్ట్ 3 సినిమా. అండ్ అఫ్ కోర్స్ ఇది ఇక్కడితో అయిపోలేదు. ఎండ్ క్రెడిట్స్లో ఒక చిన్న సీన్ ఉంటుంది విచ్ టేక్స్ అస్ టు ద పార్ట్ 4 అగైన్. కుక్కతో ఒక వంకర అన్నట్లు రాంబాబు కూతుర్ని అరెస్ట్ చేసే వరకు వాళ్ళు ఆగరు. హీరో అది జరగనివ్వడు. సో ఐఎమ్ ఎక్సైటెడ్, బట్ ఈసారి ఇంకొంచెం సాలిడ్ రైటింగ్ అండ్ ట్విస్ట్తో తెలుగు లాంగ్వేజ్లో మన క్యారెక్టర్స్తో వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దృశ్యం 3? కమెంట్ బిలో, లెట్స్ డిస్కస్.